నేను భగవంతుణ్ణి అని చెప్పుకొని అందరికి అయిన వాళ్ళకి కూడా దూరం చేసి అంత మోగున ఉండొద్దు అని చెప్పి అందరిని దూరం చేసి ఆడవాళ్ళని పెళ్ళైన వాళ్ళని వదిలిపెట్టేసి రమ్మని పెళ్లి కాని వాళ్ళని తల్లిదండ్రులను వదిలిపెట్టేసి రమ్మని చెప్పి అందరిని అక్కడికి చేర్చి పెళ్లి చేస్తామని కొంతమందిని వాడుకోవడము అవన్నీ జరిగినాయి అన్నమాట. కొంతమందికి పెళ్ళి కూడా చేసినట్టు బయట అక్కడోళ్ళని కలిపి నేను పెళ్ళిళ్ళు చేస్తున్నా అని బయటికి చూపించేసి నాకు కూడా పెళ్ళి చేశాను అని చెప్పేసి తీసుకెళ్ళారు. ఇక అది చూపించలేదు. పలానోళ్ళు చేస్తాము అనేసి కొన్ని రోజులు జరిపేసిర్రు. ఆ తర్వాత మా అన్నయ్య వచ్చిండు. మా అన్నయ్య వచ్చి అంతా కూపి అంతా లాగేసి నన్ను ఇంటికి తీసుకెళ్ళాడు అనమాట. ఇదంతా మోసము అని నాకు మొత్తం చూపించి అక్కడ మేము అన్న చెల్లెల అన్నట్టుగా కాకుండా చూసి మొత్తం బయట పెట్టేసి నన్ను ఇంటికి తీసుకొచ్చి చేసిండు అనమాట. అక్కడ కొంతమందికి విషం ఇచ్చి చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. చంపి బొందలు పెట్టిండ్రు. అక్కడ చాలా విషయాలు జరిగినాయి బయట తెలియకుండా. ఇవన్నీ తెలిసినవి వీళ్ళు తెలిస్తే బయట చెప్తే ఏమవుతుంది అని మమ్మల్ని చంపడానికి అటాక్ చేస్తున్నారు. మీ ఊరుమా? మా కరీంనగర్. పేరు? నీలిమ. కొన్ని రోజులు భగవద్గీత ప్రచారం కూడా చేసామన్నమాట. అసలు ఏంటి ఉన్నామన్నమాట. వారంలో లక్ష్మి అనేటామె ఉన్నది. ఆమె నాకు శ్రీకృష్ణ జన్మలో నువ్వు నాకు అష్టమ భార్యవు అని చెప్పేసి ఆమెను వాడుకుంటే ఆమె బయటకు వచ్చి నేను కృష్ణునికి అష్టమ భార్యని అని ఆమె చెప్పింది. చెప్పినాక కొన్ని రోజులకి ఆమెకు ఫుడ్లో విషం కలిపి ఇచ్చేసి స్లో పాయిజన్ 24 గంటల్లో చనిపోయే పాయిజన్ ఇచ్చేసి ఆమెని ధర్మవరం నుంచి అనంతపురం ఇటు దగ్గర హాస్పిటల్లో తీసుకుపోకుండా చిత్తూరులో స్వామివారి శిష్యుడు ఒక ఆయన డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఏదో వైద్యం చేసినట్టుగా చేసి కూడా ఆమెను చంపేశారు విషం ఇచ్చి. అది బయటికి పోకుండా ఆమెను సూక్ష్మాలు చంపాయి అని చెప్పి కూడా ప్రచారం చేసిర్రు. ఆ తర్వాత కొన్ని రోజులకి నీ భార్య చనిపోలేదు, వేరే కోటీశ్వరుని ఇంట్లో పుట్టింది అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులను నమ్మించి ఆ భర్తకు కూడా 2వ పెళ్లి కూడా చేశారనమాట. అది కూపి లాగితే మీకే తెలుస్తుంది. అట్లాంటివి చాలా జరిగినాయి. సిఐడి అక్కడ ఆయన ఒక్క బిజినెస్ అని కాదు, లోపల ఆయన చేసే బిజినెస్లు చాలా ఉంటాయి. అవి బయటికి పొక్కకుండా రూమ్లోనే ఉంటాడు. ఒక్కరొక్కరిని రూమ్లోకి తీసుకెళ్తాడు. ఏం చేస్తాడు ఏమనేది కూడా తెలియదు. అందులో ఒకటి బదనిక అనేది ఒకటి ఉందండి. బదనిక పెట్టుకుంటే మనుషులు 3 గంటల వరకు కనిపించకుండా ఉంటారు. ఆ బదనికని అతను వాడుకొని ఎవరైనా లోపలికి వెళ్తే ఇట్లా ప్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా లోపలికి వెళ్ళారనుకోండి, ఆ బదనిక వాడుకొని కనిపించకుండా వాళ్ళని కొట్టడము చేయడము చేసేవాళ్ళు. అలా చేస్తే వాళ్ళు ఏమనుకునేవాళ్ళంటే ఇక్కడ సూక్ష్మాలు ఉన్నాయి నిజమే అని చెప్పి నమ్మి ప్రెస్ వాళ్ళు కొంతమంది వెనకపోవడం కూడా జరిగిందనమాట. అంటే అతనికి కొన్ని బదనికలు అది అల్లూరి సీతారామరాజు కూడా ఆ బదనికను వాడిండు అని కూడా చాలాసార్లు మాకు చెప్పడం కూడా జరిగింది. ఆ బదనిక 3 గంటలు పనిచేస్తుందని కూడా చెప్పడం జరిగింది. అలా వాడి అందరినీ భయపెట్టి సూక్ష్మాలు ఉన్నాయని చెప్పి అక్కడ పని చేయను అన్న వాళ్ళ మీద ఏదో ఒక పేపర్ మీద నమ్మించి బలవంతంగా సిగ్నేచర్ చేయించుకొని పెట్టి చాకెట్ చేయించుకుంటున్నది కూడా జరుగుతుంది అక్కడ.